అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమంతా కష్టపడతాం, డబ్బులు సంపాదించుకుంటాం. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో మన అవసరాలన్నీ పోను మిగిలిన డబ్బులు బ్యాంకులో కూడబెట్టుకుంటాం. ఎందుకంటే సంవత్సరంలో ఇంట్లో వాళ్ళకు, మహిళలకు ఏ పుట్టినరోజో లేదంటే పెళ్లి రోజో వచ్చినప్పుడు వాళ్ళకి ఒక కాసు బంగారం కొనడానికి రూపాయి కూడబెట్టుకుంటాం. కూడబెట్టుకున్న డబ్బులతో ఒక 10 గ్రాములు బంగారం తెచ్చిస్తే ఇంట్లో మహిళలు ఆనందంగా ఉంటారు అని మన నమ్మకం. 1 కిలో బంగారం కొనాలంటే మనలాంటి సామాన్యులకు జీవితకాలం పడుతుంది. కానీ దోపిడీ దొంగలకు చాలా ఈజీ థింగ్ అనమాట. ఎందుకంటే చక్కగా దోచుకొని వచ్చేస్తారు, దానికి ఏం కష్టపడక్కర్లేదు వాళ్ళు. కానీ వైట్ కలర్ దొంగలు ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటి అంటే ఖద్దరు దొడుక్కుంటారు, ప్రజలను నమ్మిస్తారు, ఓట్లు వేయించుకుంటారు, అధికారంలోకి వస్తారన్నమాట. ఇంకా అక్కడి నుంచి దోపిడీల మీద దోపిడీలు చేస్తూనే ఉంటారు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నానంటే 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ని ఏలినటువంటి దోపిడీ దొంగల గురించి చెప్తా ఉన్నా. ఆ దోపిడీ దొంగలు చేసినటువంటి ఎన్నో దోపిడీల్లో ప్రధానమైన దోపిడీ, ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా ఉన్నటువంటి దోపిడీ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో ప్రతి నెల డెస్టిలరీస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు 50 నుంచి 60 కోట్ల రూపాయలు కమిషన్లు వస్తూ ఉన్నాయి. ఇది స్వయంగా ఆ డిస్టిలరీస్ వాళ్ళు చెప్పినటువంటి మాటలే. ఇప్పటిదాకా సిట్ అధికారులు ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. వాళ్ళు కూడా తమ వాంగ్మూలాన్ని ఓపెన్గా చెప్పినటువంటి విషయం. అలా కమిషన్ల రూపంలో దండుకున్నటువంటి ఆ ముడుపులతో వీళ్ళు ఏం చేశారంటే దొంగ కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటిల్లోకి పెట్టుబడుల రూపంలో షేర్లు కొన్నట్టు ఈ కమిషన్ల డబ్బులన్నింటినీ మళ్లించడాలు, ఇంకా ముందుకెళ్ళి రియల్ ఎస్టేట్ దందాలు చేయడాలు, ఇంకా కొంతమంది ముందుకెళ్ళి ఏం చేశారంటే కిలోల కొద్దీ బంగారాన్ని కొనిపెట్టుకున్నారంట. దానికి సంబంధించిందే ఈ డీటెయిల్స్. మద్యం మాఫియాకు బంగారం ముడుపు అంటే మా రాష్ట్రంలో మీ డెస్టిలరీలో తయారయ్యేటటువంటి మద్యాన్ని అమ్ముకోవడానికి మీకు అనుమతినిస్తాం, మీరు మాకు కమిషన్ ఇవ్వాలి. ఆ కమిషను బ్లాక్ మనీ కాబట్టి దాన్ని డైరెక్ట్గా తీసుకుంటే మేము అడ్డంగా సిబిఐ వాళ్ళకో లేకపోతే ఈ యాంటీ కరప్షన్ వాళ్ళకో దొరికిపోతాం కాబట్టి వాటిని పలు రకాల మార్గాలలో మీరు మాకు ఇవ్వాలి అని చెప్తే ఈ డిస్టిలరీ యాజమాన్యాలు కిలోల కొద్దీ బంగారం కొని వాటిని ఈ వైసీపీ లీడర్లకు ఇవ్వడం జరిగిందనమాట. ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి తన కారులో ఈ కిలోల కొద్దీ కొన్నటువంటి బంగారానికి సంబంధించినటువంటి రిసిప్ట్లు పెట్టుకొని తిరిగాడంట. అవి సిట్ అధికారులకు కనపడ్డాయి, అడ్డంగా దొరికిపోయారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్కి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, కంపెనీల రికార్డులని సిట్ అధికారుల బృందం పరిశీలించగా వ్యాపారులు బంగారం దుకాణాలతో వాళ్ళు సాగించినటువంటి దాదాపు 400 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్కి సంబంధించి ఆధారాలు బయటపడడం జరిగింది. ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే దాదాపు 196 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని ఈ వైసీపీ దొంగలు అక్రమంగా కొనుగోలు చేయడం జరిగింది. అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతో మ్యాన్సనోస్ బ్రాందీని సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఇది. ఒక్కో కేస్ మద్యానికి 20% చొప్పున ముడుపులు తీసుకున్నట్టు ఈ సిట్ గుర్తించింది. టోటల్గా 280 కోట్ల రూపాయల కమిషన్లు ఒక్క మ్యాన్సనోస్ నుంచే వీళ్ళు దండుకోవడం జరిగింది. ఈ 280 కోట్ల రూపాయలలో దాదాపు 196 కోట్ల రూపాయలు బంగారం రూపంలో వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. పద్మావతి జ్యువెలరీ షాప్లో 107 కోట్ల రూపాయల బిజినెస్ చేశారు. టాయల్ ఎంటర్ప్రైజెస్ నుంచి 85 కోట్ల రూపాయల బిజినెస్ చేశారు. అలాగే సోనా చాందీ నుంచి 3 కోట్ల రూపాయలు, ఉదయ్ జ్యువెలరీస్ నుంచి 80 లక్షల రూపాయలు బంగారాన్ని కొనుగోలు చేసి వాటిని ఈ వైసీపీ దోపిడీదారులకు ఆయా డిస్టిలరీ కంపెనీస్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఊళ్ళ మీద పడి జనాలని హింసించుకొని దోచుకునేటటువంటి దోపిడీ దొంగలన్న నయం వీళ్ళ ముందర.
వీళ్ళు ఈ రేంజ్లో దోపిడీలకు పాల్పడ్డారంటే అసలు వీళ్ళని ఏమనాలో కూడా తెలియట్లేదు, నోటికి మాటలు కూడా రావట్లేదు అసలు వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే. ఇట్లాంటి వాళ్ళక 2019లో ఓట్లు వేసింది జనం పొలోమంటూ ఎగేసుకుంటా అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేసింది ఇట్లాంటి దోపిడీ దొంగలకా అని అనిపిస్తూ ఉంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.